శ్రీ 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 ఆనంద గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ నన్ను అనుక్షణం చైతన్య శిఖరాల్లోకి తీసుకెళ్లే గురుదేవులు ముకుంద పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ ఆశ్రమ కారకులైనటువంటి శ్రీ 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 దోర్ దొండేశ్వర్ మహారాజ్ యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరినీ కూడా ఆ పరమతత్వం యొక్క కిరణాలుగా భావిస్తూ మీ అందరి పాదాలలో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. రాధాస్వామి సత్సంగీయులు, ముఖ్యంగా ముకుందరెడ్డి మహారాజు, ఆనందరావు మహారాజు, ఈ పరంపరలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు, చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఈరోజు ముకుందరెడ్డి మహారాజు గారు పుట్టినదినం. ఆయనతోటి నాకుండే సంబంధం చాలా లాంగ్, చాలా ఏంటంటే విశాలమైనది, చాలా లాంగ్ అసోసియేషన్ ఇద్దరి మధ్య. 1983లో అనుకుంటా ఫస్ట్ మహారాజ్ తోటి నాకు పరిచయం అయింది. ముకుందరెడ్డి మహారాజు గారు మరి నాలో ఏం గమనించాడో ఏమో కానీ నాకు తెలియదు. ఫస్ట్ నుంచి కూడా నన్ను చాలా దగ్గరగా తీసుకునేవాడు. ఆనందరావు మహారాజు ఎట్లయితే ముకుందరెడ్డి మహారాజుని దగ్గరికి తీసుకొని తన పక్కనే కూర్చోబెట్టుకొని తన యొక్క ఆలోచన విధానాలన్నింటినీ కూడా ఆయనకు బోధిస్తూ ఆయనలో ఆధ్యాత్మిక మహోన్నతానికి, ఆధ్యాత్మిక శక్తి లోపల నుంచి బహిర్గతం కావడానికి ఎట్లయితే తోడ్పడ్డాడో అదేవిధంగా ముకుందరెడ్డి మహారాజు కూడా అట్లా నాకు సహకరించాడు. ఆనందరావు మహారాజ్ ముఖ్యంగా నామదానం ఇచ్చి నన్ను చాలా గొప్పవాణి చేయటానికి ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంతోమంది 1986లో మహారాజ్ తోటి ఆశీర్వాదం పొందాను నేను. ఆశీర్వాదం పొందిన తర్వాత ఒక అరగంట వరకు నేను జీరో అయిపోయా. ఆలోచనలు లేని స్థాయిలోకి తీసుకెళ్ళాడు నన్ను ఆనందరావు మహారాజ్. ఆ తర్వాత ముకుందరెడ్డి మహారాజ్ ఎమ్మటినే తిరగటం మొదలుపెట్టాము. ఆయన ఎన్ని రకాలుగా నాకు ఇది హెల్ప్ చేశాడంటే ప్రతి ఒక్క విషయంలో. మేము మొట్టమొదట రైతునగర్లో ఇల్లు కట్టాం. దానికి శంకుస్థాపన మొట్టమొదట పోయి అవన్నీ మనము తవ్వుతాం కదా, తవ్విన తర్వాత బునియాదు తవ్వుతాం కదా, తవ్వినప్పుడు ఒక 4 వైపులా దీపాలు పెట్టి రోజు వెలిగియమన్నాడు. అది చేసాం. అది చేసిన తర్వాత ఇల్లు కట్టుకున్నాము. ఇంటి ఇనాగరేషన్కి ఆనందరావు మహారాజు వచ్చాడు. ఎవరి ప్రోద్బలంతో వచ్చాడు? ఆనందరావు మహారాజు తోటి నాకు ఎట్లా పరిచయము అంటే 86 నుంచి నాకు నామదానం ఇచ్చినప్పుడే. కానీ ఇది ఎప్పుడు జరిగింది? 87వ సంవత్సరంలోనే ముకుందరెడ్డి మహారాజు ఆనందరావు మహారాజుకి చెప్పి ఇట్లా బ్రహ్మారెడ్డి ఉన్నాడు, ఆయన మనకి శిష్యుడు మహారాజ్, మీరు కూడా ఆయనకు నామదానం ఇచ్చారు, మీరు రావాలి అని అంటే ఆయన ఏమన్నా అంటే తప్పకుండా పోదాం ముకుందరెడ్డి, ఎందుకు తప్పకుండా పోదాం. అప్పటికే నా జీతంలో నుంచి ప్రతి నెల నేను ఆశ్రమానికి కాంట్రిబ్యూట్ చేసేవాడిని. ప్రతి నెల నాకు జీతం రావడం, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు స్కూల్లో పనిచేస్తున్న జీతం రాంగ్లోనే మహారాజు యొక్క ఆశ్రమానికి డబ్బులు పంపించేది. ఇక్కడ ఫకీర్ చంద్ మహారాజు ఆశ్రమం. అయితే ఇది మహారాజు గుర్తుంది కొద్దిగా, ఏంటంటే ఈయన సేవ చేస్తున్నాడు, ప్రతి నెల ఆయన జీతంలో నుంచి మనకు పంపుతున్నాడు. ఇది ఆలోచన మాత్రం ముకుందరెడ్డి మహారాజ్ మళ్ళీ ఒకసారి ఆయనకు గుర్తు చేశాడు. అవునయ్యా, ఆయన పంపిస్తున్నాడు, ఆయన ఎవరో నేను చూడాలి, మళ్ళీ ఒకసారి ఆయన కలుద్దామని మహారాజు అక్కడ బాన్స్వాడలో బాగా కోటీశ్వరుడైన వాళ్ళ ఇల్లు ఇనాగరేషన్ కూడా పోకుండా బీదవాడిని అయినటువంటి, నేనేం పెద్ద ధనవంతుడిని కాదు, మరీ బీదవాడిని కాదు, మిడిల్ క్లాస్, నా దగ్గరికే వచ్చాడు. నా దగ్గరికే వచ్చి ఆ రోజు సత్సంగం చేస్తే 1500 మంది వచ్చారు మా సత్సంగానికి. అక్కడ సత్సంగం చేస్తే అసలు ఎవరికి నేను ఇన్విటేషన్ కూడా చాలా తక్కువ, ఊళ్ళోనే చెప్పాను. అంతేగాని బయట ఊళ్ళో నుంచి వచ్చారు, ఎట్ట తెలిసిందో ఏమో ఆనందరావు మహారాజును చూస్తానికి బయట ఊళ్ళ నుంచి విపరీతంగా జనాలు వచ్చేసారు. 1500 మంది వచ్చారు. అప్పుడు అన్నాడు మహారాజ్, అరే ఇక్కడ సత్సంగం చేపిస్తే బాగుంటుందయా బ్రహ్మారెడ్డి అన్నాడు. నేను ఒక్కడిని ఏం చేయాలా,
నేను ఒక్కడిని ఏం చేయగలుగుతా ఇక. ఏదో ఇది ఈ సందర్భం బట్టి అయితే నేను బాగా ఏర్పాట్లు చేశాను. మహారాజు బ్రహ్మాండంగా 2 గంటలు సత్సంగం చేశాడు మా దగ్గర. ఆ తర్వాత మహారాజుకి నాకు మధ్య సంబంధం బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఆనందరావు మహారాజ్ తోటి, ముకుందరెడ్డి మహారాజ్ తోటి. ముకుందరెడ్డి మహారాజ్ ఎంత సాన్నిధ్యానికి వచ్చాడంటే ఆయన 2వ కుమారుడు పదంని నా దగ్గర 1 సంవత్సరం ఉంచాడు చదువుకోవటానికి. మా ఇంట్లోనే తిని మా ఇంట్లోనే ఉండేటట్టుగా 1 ఇయర్ మేము ఉంచుకున్నాం పిల్లగాడిని. వస్తాడు అప్పుడప్పుడు సత్సంగానికి మన దగ్గర పదం వస్తుంటాడు అప్పుడు. అయితే ఇట్లా సహచర్యం జరిగినప్పుడు ఆయనతోటి ఉండే సంబంధం ఎట్లా అంటే, నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కొన్నా అక్కడ కంపల్సరీ ముకుందరెడ్డి మహారాజుని పిలిచేవాళ్ళం. నిజామాబాద్లో ఇల్లు కొన్నాం, అక్కడికి వచ్చి ఆయన ఇనాగరేషన్ చేసిండు. ఆ తర్వాత హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాం ఒకటి, అక్కడికి వచ్చి ఆయనే ఇనాగరేషన్ చేశాడు. మళ్ళా ఇప్పుడు ఉండేటువంటి షాద్ నగర్లో మేము ఒక విల్లా కొనుక్కున్నాం. ఆ విల్లాలో కూడా ముకుందరెడ్డి మహారాజే వచ్చాడు. మళ్ళీ మా బాబు కోసం ఒకటి కొన్నాం, అక్కడనే కాలనీలోనే. దానికి కూడా ఆయన వచ్చి ఆశీర్వాదం చేశాడు. మొత్తం ఇనాగ్రేషన్ అంతే. మాకేం బ్రాహ్మణులు పిలవు మేము, ఓన్లీ మహారాజు రావాలా, ఆయన యొక్క ఆదేశాల ప్రకారం నైట్లో ఉంటుండే. ఇదొకటి. ఎప్పుడైతే మనం ఇంటి యొక్క ఇనాగరేషన్ ఉన్నదో ఆ రోజు రాత్రి మహారాజు అక్కడనే ధ్యానం చేసేది. ఇది ఎవరైనా చేస్తారా? ఈ రోజులో మనం ఎవరైనా సరే పోయి వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటే ఆ టైంకు పోయి ఆశీర్వాదం ఇచ్చొస్తున్నాం. కానీ ఒక రాత్రి మొత్తం కూడా ఆయన అక్కడే ఉండి ధ్యానం చేసి పొద్దున్నే ఆయన ప్రవేశం చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రవేశం చేసిన తర్వాత మమ్మల్ని లోపలికి తీసుకుపోతుండే. నేను ఏ బ్రాహ్మణుని పిలవలే. గురువు కంటే ఇంకేం బ్రాహ్మణుడయ్యా? గురువు కంటే గొప్ప బ్రాహ్మణుడు ఎవరు చెప్పండి? గురువే. అన్నిటికీ కూడా సర్వశక్తిమంతుడు గురువే, సర్వదేవతామూర్తులు గురువే. ఒక్క గురువుని పట్టుకుంటే సర్వదేవతల్ని పూజించినట్టే. ఇది మీరు అనుకుంటున్నారేమో ఈరోజు ఒక దేవత, రేపు ఇంకో దేవత. నథింగ్. ఒక గురువుని పట్టుకుంటే సర్వదేవతలు వాళ్ళల్లోనే మీకు కనిపిస్తారు, అదే గురువులో కనిపిస్తారు. కాబట్టి ఎక్కడ పోయినా కానీ ముకుందరెడ్డి మహారాజు నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. సత్సంగము చేసేటప్పుడు కూడా ఆయన దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడంటుండే, నువ్వు మాట్లాడు, కొద్దిసేపు మాట్లాడు అంటుండే. ఇది ఆనందరావు మహారాజు కూడా ముకుందరెడ్డి మహారాజుని అట్లా అడిగితే ఈయన 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకు. ఏమయ్యా, నేను నీకు నామదానం ఇచ్చిన, వీళ్ళందరూ వేరే గురువుల యొక్క నామదానం తీసుకున్నారు, నువ్వు నాకు సంబంధించినోడివి, నువ్వు మాట్లాడపోతే ఎట్లా అంటుండే. ఒక 10 నిమిషాలు మాట్లాడుతుండే బంద్ అవుతుండే. అట్లనే నేను మొదటి దశలో నామదానం నాకు ఇచ్చిన తర్వాత, నన్ను ఒక గురువుని చేసిన తర్వాత నన్ను మాట్లాడమన్నప్పుడు బాగా ప్రోత్సహించింది ముకుందరెడ్డి మహారాజు. నేను కూడా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడేవాడిని. అయితే అప్పుడు ఈ ఆచార్య పదవి ఇచ్చేటప్పుడు కూడా ఒక విచిత్రం జరిగింది. నేను అన్నా ముకుందరెడ్డి మహారాజుని, ఎందుకు మహారాజు నాకు ఆచార్య పదవి అంటున్నావు, వద్దు, నాకు వద్దులే అని అన్నా. ఏం బ్రహ్మారెడ్డి నువ్వు అట్లా అంటున్నావు? నాకు రాత్రి ఆనందరావు మహారాజు కనపడ్డాయా, ఆయన ఏం చెప్పిండో తెలుసా? బ్రహ్మారెడ్డికి గురు పదవి ఇచ్చేసేయాలి, ఆచార్యుని చేసేసేయాలి ఆయన నన్ను చెప్పిండు. నేను చెప్పటలే ఈ విషయము, మహారాజు నాకు స్వప్నంలో కనపడి చెప్పిండయా ఇది, అందుకనే నీకు ఇస్తున్నా ఇది అన్నాడు. చూసినరా ఏమేకరా, వింటున్నావు కదా? ఈ యొక్క పదవికి, ఆచార్య పదవికి రావటానికి కారణం ఎవరు? ఆనందరావు మహారాజ్. ఆయనకి స్వప్నంలో కనపడి చెప్పిండంట. అదే చెప్పిండు. నేను ఇస్తున్నా అనుకుంటున్నావా? ఆనందరావు మహారాజ్ చెప్పిండయా నీకు ఇప్పిస్తున్నా ఇప్పుడు అని చెప్పి ఆ రోజు ఇచ్చిండు. ఈరోజు ఇంత బలంగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము అని అంటే కారణం వాళ్ళే. మేమేముంది, మేము ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంతే. ఏదో ధ్యానం చేసుకుంటాం, ఇక్కడ మేము ముందుకు వచ్చి చెప్తూ ఉంటాం, ఆశీర్వాదం ఇస్తాం. ఈ ఆశీర్వాదం ఫలించేది మాత్రం గురువు యొక్క బలమే, మాది కాదు. ఇన్ని గంటలు ధ్యానం చేస్తాం రోజు. ఎన్ని గంటలు? దగ్గర ఒక 4-5 గంటలన్నా ధ్యానంలో ఉంటా. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం అంతా ధ్యానం చేసిన తర్వాత వచ్చేటువంటి శక్తితోటే మీ ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నా. ఊరకనే మాట్లాడలేదు. ఎవరికన్నా ఆశీర్వాదం ఇస్తే నా గురు బలంతో నేను ఏదైనా ఇవ్వగలుగుతున్నా, వాళ్ళకి పనులు కూడా అట్లనే అవుతున్నాయి. ఇది నా యొక్క గొప్పతనం అని నేను ఎప్పుడు అనుకోవట్లా. నా గురువు ధ్యానం, ఆయన యొక్క ఆశీర్వాదం,
ఆయన యొక్క ప్రోద్బలం, ఆయన నాతోటి పలికించేటువంటి పలుకులు, ఆయన నా ద్వారా ఇచ్చే ఆశీర్వాదమే మీకు ఫలిస్తుంది. ఈరోజు ఇన్ని గంటలు ధ్యానం చేసిన తర్వాత ఏదైతే శక్తితోటి చెప్తామో అది ఫలిస్తుంది. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఒకటి కాదు, ఎన్నో సంఘటనలు. మొన్న ఒక ఆయన హైదరాబాద్లో, నేను మొట్టమొదటి హైదరాబాద్లో మన ఏఓసి గేట్లో అక్కడ సత్సంగం చేస్తే ఒక ఫోటోగ్రాఫర్ వచ్చాడు. పెద్ద ఫోటోగ్రాఫర్, ఆనందరావు మహారాజ్ తోటి బాగా ఆ కుటుంబం సంబంధం ఉన్నది ఆ ఫోటోగ్రాఫర్కి. ఆయన పేరు ప్రకాష్. మొన్న అది ఒకసారి అన్నాడు అతను సత్సంగం నాది. తర్వాత నా దగ్గరికి వచ్చేసాడు, వెంటనే వచ్చేసి మహారాజ్ అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నా అంటున్నాడు. ఇన్ని రోజుల నుంచి అక్కడికే పోతున్నాడు, మరి ఎవరు గురువు లేరు, మరి ఈరోజు నన్ను గురువు అంటున్నాడు ఏంది అని. సరేనా అని చెప్పి ఆ రోజు నుంచి ప్రతిరోజు రాధాస్వామి చెప్పటం మొదలుపెట్టాడు. మెసేజ్లో రాధాస్వామి పెడతాడు, రాధాస్వామి. మళ్ళా ఒక సంఘటన మొన్న ఏం జరిగిందంటే, ఆయన కూతురు గర్భవతి ఉండే, డెలివరీ ఉంటే అమాస వస్తుంది మధ్యలో. అమాసకు జరగకూడదు అనుకున్నారు వాళ్ళు. అమాసకు ముందు డెలివరీ కావద్దని డాక్టర్ ఏం చెప్పాడు, అయిపోయింది, ఇంకేం ఆపేటట్లేమో అన్నాడు. సరే ఫోన్ చేసి మహారాజ్ ఎట్లా ఉన్నది మా బిడ్డ, అమావాస్య ముందు కావద్దు, ఎట్లన్నా సరే మీ ఆశీర్వాదం మహారాజు అని. అరే మీ విశ్వాసం ఉంటే అయిపోద్దులేవా, అమాస తర్వాత లేవుతుంది. అమాస అయిపోయిన తర్వాత తెల్లారి డెలివరీ అయింది. డెలివరీ అయితే ఇంత సంతోషపడ్డా అంటే ఆ ఫోటో పంపించి ఆశీర్వాదం ఇవ్వండి అని కోరాడు. ఆశీర్వాదం ఇచ్చాము. అంటే ఒక్క సత్సంగం విన్న తర్వాత ఇట్లా కూడా మార్పులు వస్తాయి. ఆయనకు మనకు ముందు పరిచయం లేదు, ఏమీ లేదు. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అంటే ఒకటే, గురువు యొక్క ఆశీర్వాదమే. ఆ గురువు యొక్క ఆశీర్వాదం వల్లనే ఏదైనా సరే సంభవిస్తుంది. కాబట్టి ముకుందరెడ్డి మహారాజ్ అనే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన గుర్తింపు రాలేదంతే. ఆనందరావు మహారాజు కూడా చాలా గొప్ప, ఫకీర్చంద్ మహారాజు అంత గొప్పవాడు, కానీ గుర్తింపు రాలేదు ఆయనకు కూడా. ఇక్కడ మన రాష్ట్రంలోనే కొంత గుర్తుపడి, ఉత్తరప్రదేశ్లో కొంత గుర్తింపు ఉంది. కానీ ఫకీర్చంద్ మహారాజుకి ఇంటర్నేషనల్ లెవెల్లో, అంటే అంతర్జాతీయ లెవెల్లో, అమెరికాలో, లండన్లో, తర్వాత ఇక్కడ ఇంకో కంట్రీ పోతుండే ఆయన, ఒక 3-4 కంట్రీస్ తిరిగేవాడు. ఆ కంట్రీస్ అన్నిట్లో కూడా ఆయనకు గుర్తింపు ఉంది మహారాజ్కి. కానీ ఆనందరావు మహారాజ్ అంత గొప్ప మహాత్ముడు, కానీ ఆయనకు అంత పేరు రాలేదు. ముకుందరెడ్డి మహారాజు కూడా అంతే. ఈయన ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఆనందరావు మహారాజుకు సంబంధించిన శిష్యులు కానీ, లేకపోతే నందూబాయిజీ మహారాజు యొక్క శిష్యుల్లో కానీ ఇంత గొప్ప ఆధ్యాత్మికత సాధించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది మాత్రం గ్యారెంటీ, ఇది సత్యం. ఎందుకంటే ఈయన ఏం పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు. వచ్చిన వాళ్ళకి నామదానం ఇస్తుండే, ధ్యానం చేపిస్తుండే, ఆశీర్వాదం ఇస్తుండే, పంపిస్తుండే. ఏది ఆశించేవాడు కాదు. ఆనందరావు మహారాజు ఏది ఆశించలేదు. నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అనేది ఎప్పుడు అడగలే. ఆయన ఆశ్రమం గడితే అక్కడ ఆశ్రమంలో సత్సంగం చేసి ఇంటికి పోయి అన్నం తింటుండే ఆనందరావు మహారాజు. చూడండి ఎంత నిస్వార్థం చెప్పండి. ఈ రోజుల్లో ఉన్నారా గురువులు ఎవరైనా అట్లా? ఏ గురువు అయినా సరే పోతే నాకేమిస్తావు అని అడుక్కునేవాడే కానీ ఇస్ ద బెగ్గర్. నిజం చెప్పాలంటే గురువు అడగొద్దు ఏది కూడా. గురువు ఏం చేయాలి? గురువు ఆశీర్వాదం ఇవ్వాలి. ఆ ప్రేరణతోటే ఎవరైనా సహాయం చేయాలి అంతే. ఆ ప్రేరణతోటే, అరే మహారాజ్ దగ్గర పోతే మనకి ఇన్ని అవుతున్నాయి, ఒక ఆశ్రమానికి ఏమైనా ఇద్దాం, మీలో కలగాలి. కానీ గురువు అడగొద్దు, మీలో కలగాలది. ఏంటంటే ఏమన్నా చేద్దాం, ఇక్కడ ఇంకొద్దిగా డెవలప్ చేద్దాం, ఇంకా మంచిగా చేసుకుందాం, ఇక్కడ బాగా అభివృద్ధి చేద్దాం ఈ సంస్థని అనేది మీ ద్వారా రావాలా. గురువు ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. మీ మంచి చెడ్డలు చెప్పుకుంటే వింటాడు, మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఎంతోమంది ఇక్కడ ఇప్పుడు ప్రతిరోజు నాకు 20 నుంచి 25 ఫోన్స్ ప్రతిరోజు వస్తుంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? కోరికలు ఏం కోరరు, ఏదైనా సమస్య ఉంటే చెప్తారు అంతవరకే. కానీ రాధాస్వామి చెప్తారు అంతే. రాధాస్వామి మహారాజ్, రాధాస్వామి ఆశీర్వాదం, ఇంతే. ఏమన్నా సమస్య ఉంటే చెప్తారు, సరేనా, మంచిది, ఆశీర్వాదం. దాంతో ఎన్నో లాభాలు అవుతున్నాయి. ఎంతమందికో ఎన్నో రకాలుగా దాంట్లో రిజల్ట్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఫాలో అవుతున్నారు. మేమిక్కడ
ఆశ్రమాన్ని పెంచే పని ఏం చేయటం లేదు. అంటే ఆశ్రమం అంటే దానికంటే ధ్యానం ముఖ్యం. ఇప్పుడు రాధాస్వామి మతం కానీ లేకపోతే మరేదైనా కానీ ముఖ్యంగా ఏంటంటే ధ్యానం బేస్డ్. ఇది సురత్ శబ్ది యోగా. ఇది ఒక యోగం. ఇది భ్రూమధ్యం నుంచి పైకి తీసుకెళ్లే యోగం, భ్రూమధ్యం నుంచి సాధన చేసేటువంటి యోగం. సాధన చేయని వాళ్ళు మాటలు చెప్తే ఎవరు నమ్ముతారాయా? ఎవరికి ఫలితం వస్తుంది నాకు చెప్పండి. పుస్తకాలు చదివితే ఏం లాభం? ఈ రెండు ఉంటాయి. ఒకటి ధునాత్మక్ और వర్ణాత్మక్. వర్ణాత్మకం అంటే పుస్తకాలు చదివి చెప్పేటోడు వర్ణాత్మక్. లోపల ధ్యానం చేసి ధ్యాన శక్తితోటి చెప్పేటోడు ధునాత్మక్. ఈ ధునాత్మకులతో వచ్చేటువంటి పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ పవర్. ఎంత పవర్ ఉంటుందంటే దీంట్లో అంటే కూడా చాలా వరకు ఏ కర్మలు అడ్డం లేకపోతే అయిపోతుంది పని. కొంతమందికి నేను చూస్తున్నా, వాళ్ళకి ఎన్నిసార్లు ఆశీర్వాదం ఇచ్చినా కాదు, ఏ గురువు దగ్గర పోయినా కానీ. కొంతమందికి ఒక్కసారి ఆశీర్వాదం ఇస్తేనే అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని బాగా ఆలోచిస్తే ఒకటే, వాళ్ళకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలు చాలా బలంగా ఉంటే ఏ మహాత్ముడు తొలగించలేడు. ఇదే ఫకీర్ చంద్ మహారాజ్ చెప్తుండే, కర్మ కా ఫల్ హటల్ హటల్, ఎవ్వడు తగ్గించలేడయా, ఎవ్వరు తీసేయలేరా. ఏదైతే కర్మ అనుభవించేది ఉందో అది అనుభవించాల్సిందే, తప్పదు. అనుభవించాల్సినటువంటి కర్మను తప్పించుకుంటే అది మళ్ళా బలం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, బాగా బాధలు ఉంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. ఆత్మహత్యలు చేసి చచ్చిపోతే తర్వాత వచ్చే జన్మలో అయినా సరే ఇంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది మనం కర్మలు, ఇది ఏంటంటే మనం అనేకమైనటువంటి జన్మల నుంచి వచ్చినటువంటి సిద్ధాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు అదే ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు ఒకటే జన్మ అంటారు. క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు ఒకటే జన్మ అంటారు. కానీ ఈ జన్మ పరంపర గురించి అతి లోతుగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే హిందూ వేదశాస్త్రమే. వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయనంటే హిందూ ధర్మం ప్రకారంగా అనేక జన్మలు 84 लाख జనం. అయ్యా నువ్వు ఈ జన్మకు వచ్చావంటే 84 లక్షల జీవరాశుల యొక్క జన్మం నుంచి ఈ జన్మకు వచ్చావు. మనుష్య జన్మ ఏదైతే ఉందో చాలా పవిత్రమైంది, చాలా అరుదైంది. దీన్ని మనం సంభాళించుకొని నడుపుకోవాలి. ఇదే మోక్ష మార్గానికి ఇది దారి చూపించేటువంటిది. మిగిలిన జంతువుల నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా మానవ జన్మ కంటే కూడా కింది స్థాయి. డైరెక్ట్గా ఒక ఆవు ఉందనుకోండి, ఆవు డైరెక్ట్గా పరమపదాన్ని పొందలేదు, కానీ మానవుడు పొందగలుగుతాడు. ఎట్లా? ఆవు యొక్క ఈ యొక్క హైరార్కీలో, ఎవల్యూషన్లో, అంటే పరిణామం యొక్క క్రమంలో ఆవు కంటే పైన అనేకమైనటువంటి జన్మలు ఉన్నాయి. ఇవన్నిటినీ చేసుకుంటూ పోయిన తర్వాత పై స్థాయిలో మానవ జన్మ ఉంది. మానవ జన్మ దేవతలకు కూడా దుర్లభం అంటారు. దేవతలు మీకు తెలుసు, దేవతలు ఎవరు అని అంటే వీళ్ళు ప్రకాశం యొక్క రూపాలు. డైరెక్ట్గా దేవతలు కనిపించటము అనేది మనిషి రూపంలో కనపడరు, ప్రకాశం రూపంలో కనిపిస్తారు. ఈ ప్రకాశ రూపంలో ఉండి వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి, నువ్వు ఈ పని చేయాలి. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడనుకో, నీకు వాయువుకు సంబంధించిన దేవుడు ఆయన. వర్షదేవుడు ఉన్నాడనుకో, వర్షానికి సంబంధించిన దేవుడు ఆయన. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. అన్నిటినీ కూడా అధిగమించి పోయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక సంత్ మహాత్మకు ఉంటుంది. ఒక సంత్ ఏదైనా, ఇప్పుడు గాలిని ఇటు వచ్చేటువంటి పెద్ద తుఫాను వస్తుందనుకో, ఇట్లా రాధాస్వామి అని చెప్పి పైకి చూసి ఒక్కసారి ఇట్లా అన్నాడంటే ఆగిపోతుంది. కారణం ఏంది అని అంటే ఆయనలో ఉండేటువంటి భగవత్ శక్తి అట్లా ఆపేస్తుంది. ఆ శక్తికి పోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? మానవుడికే ఉంది, మరే జీవికి లేదు. ఇట్లా దేవతలు కూడా ఈ మనిషి జన్మలోకి వచ్చి ఉన్నతమైనటువంటి మోక్ష సాధనకు, అంటే మరొక జన్మ రాకుండా చేసుకునేటువంటి స్థితికి వెళ్ళడానికి పనికొచ్చేటువంటి జన్మ మానవ జన్మ. కాబట్టి దేవతలకు కూడా దుర్లభమైన జన్మ అంటారు. కాబట్టి ఇట్లాంటి జన్మని మనం వ్యర్థంగా పాడు చేసుకోకూడదు.
అనవసరమైనటువంటి కార్యక్రమాలతోటి, అనేకమైనటువంటి చెడు అలవాట్లతోటి, అనేకమైనటువంటి ఏంటంటే ఇతరులను ద్వేషించేటువంటి, మోసం చేసేటువంటి, ఇతరులకు హాని కలిగించేటువంటి పనులు చేయటం వల్ల మీ యొక్క కర్మను ఇంకా బలం చేసుకోవటమే, ఇంకా అనుభవించడానికే మీరు ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి కర్మ ఎవరికి తప్పదు. దేవతలు వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదంతో కొంతవరకు మీరు సంతోషాన్ని పొందగలుగుతారు. వైకుంఠానికి పోయిన వాళ్ళు కూడా చెప్తారు కదా, ఇప్పుడు స్వర్గం 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 అంటారు. స్వర్గంలోకి పోయిన వాళ్ళు వాళ్ళ పుణ్యఫలం అయిపోయిందంటే మళ్ళీ కిందికి రావాల్సిందే, మళ్ళా ఈ భూమి మీద పుట్టి మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే. కాబట్టి అన్నిటికంటే కూడా పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి. ధ్యానానికి, భగవత్ శక్తికి, ఎప్పుడు కూడా మంచి చేయటానికి, పరోపకారం చేయటానికి ఈ జీవితాన్ని ఉపయోగించండి. ఏ పెద్ద కోటీశ్వరులు కూడా ఎవరు ధనవంతులుగా లేరు ప్రపంచంలో. డబ్బులు కొంతవరకే ఉపయోగపడతాయి. పై స్థాయికి పోయిన తర్వాత అసలు డబ్బులు అవసరం లేదు. ఒకసారి సంత్ రోయిదాస్ దగ్గరికి చేలారాణి అనే ఒక ఆమె వస్తుంది. చేలారాణి సంత్ రోయిదాస్, ఆయన కబీర్ దాస్ యొక్క అనుయాయి, అదే కాంటెంపరర్ అతను. అయితే ఆ రోయిదాస్ దగ్గరికి ఎవరు తీసుకొస్తారు? కబీరే తీసుకొస్తాడు. చేలారాణి వస్తే చేలారాణి ఆమె అంటది, మహారాజ్ ఇట్లా అంటే, ఇదిగో ఇక్కడ చెప్పులు కుట్టే ఆయన ఒక ఆయన రోయిదాస్ అని, ఆయన దగ్గర పోదాము, ఆయన నీ యొక్క నువ్వు ఏమన్నా నాకు ఇవ్వాలంటే ఆయనకి ఇచ్చేసి ఆయన తీసుకుంటాడు. ఆయన ఏమంటా అంటే ఆ చేలారాణిని తీసుకొచ్చిన తర్వాత ఆ చేలారాణి ఒక అద్భుతమైనటువంటి వజ్రం ఇస్తుంది ఆయనకి. అది కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వజ్రం. ఆయన ఏమన్నా ఆ తోళ్లతోటి చెప్పులు కుడుతూ ఉంటాడు. చెప్పులు కుడుతూ ఉండి ఆమె ఇచ్చినటువంటి వజ్రాన్ని, నాకు అవసరం లేదమ్మా, ఈ వజ్రంతో నేనేం చేసుకుంటా, నేను రోజు పని చేసుకొని వచ్చేదాంతో దీన్ని బతుకుతా, నాకు అదే సంతోషం, నువ్వెందుకు ఇస్తున్నావు నాకు ఇదంతా కూడా? లేదు మహారాజ్, మీ దగ్గర ఉంచండి కొన్ని రోజులు, నేను తర్వాత తీసుకుంటాను, బంద్ చేయండి, తర్వాత తీసుకుంటా అని చెప్తాడు. అయితే ఆమె చూస్తూ ఉండడంలోనే ఆ పాత చెప్పుల్లో ఒక చెప్పులో ఆ వజ్రాన్ని పెట్టేశాడు. అంటే దాని వాల్యూ ఏమైపోయింది? ఆయన దగ్గర చెప్పులతో సమానం అయిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత, ఒక 6 నెలల తర్వాత మళ్ళా చేలారాణి వస్తుంది. చేలారాణి వచ్చి ఏమడుగుతుందంటే, మహారాజ్ మరి నేను ఇంతకుముందు నీకు వజ్రం ఇచ్చినా కదా, అది నాకు కావాలి అంటాడు. నువ్వు ఎక్కడ పెట్టినావు అంటాడు. అవును నీకు ఇచ్చినా కదా మహారాజ్, అవి ఆ చెప్పుల్లో పెట్టినావు. అయితే ఆ చెప్పుల్లో నీకు ఇస్తా, అది తీసిస్తా అని చెప్పి అది తీసిస్తే ఆ చెప్పులో ఆ వజ్రం ఉంది. అంటే ఆ వజ్రం అన్ని కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాన్ని కూడా మహాత్ములు దాన్ని తాకటానికి కూడా ఇష్టపడరు. ఎందుకు? ఎందుకు తాకటానికి ఇష్టపడరు? దాంట్లో వాళ్ళ శ్రమ లేదు, దాన్ని తాకడానికి కావలసినటువంటి ఏది ఆ ఉద్దేశం లేదు. మెయిన్ ఏంటంటే ఆశ లేదు. ఒక భగవద్ ధ్యానం తప్పితే ఆయన చెప్పులు కుట్టినా కానీ భగవద్ ధ్యానంలోనే ఉంటాడు. కబీర్ దాస్ నేతనేస్తూ ఉంటాడు బట్టలు, ఎప్పుడూ రామనామమే జపిస్తూ ఉంటాడు, రామ్ 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 రామ్. బజార్లో పోయి అమ్మితే కబీర్ ఇట్లా బట్టలు తెచ్చిండంటే ఎమ్మటినే కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే దాంట్లో రామనామం ఉంది. దాంట్లో ఏముంది? రామనామం ఉంది. ఆ బట్ట కూడా కట్టుకున్నవాడు రామనామం అయిపోతాడు. అట్లాంటి గొప్ప సంత ఆయన. అట్లాంటి గొప్ప మహాత్ములు, సంతులు మన భారతదేశంలో ఉద్భవించారు. వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు అంతా గొప్పవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఆధ్యాత్మిక చింతనలో చాలా లోతుకు పోయి చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరు అంటే భారతీయ ఋషులు, సంతులు, మహాత్ములే. వేరే దేశాల్లో ఉన్నారు. సోక్రటీస్ ఉన్నాడు, ప్లాటో ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు, చాలా గొప్ప గొప్ప గ్రీక్ వాళ్ళు ఉన్నారు, బ్లావెట్స్కీ చాలామంది ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ఈ లెవెల్లో చెప్పగలిగే వాళ్ళు లేరు. అసలు జన్మ పరంపరనే నమ్మరు వాళ్ళు. ఈ జన్మలు ఉంటాయంటేనే నమ్మరు. ఒకసారి ఈ జన్మల గురించి ఒక ఆయన ఏంటంటే, ఏఆర్ఈ అనేది ఒకటి ఉంది, అమెరికాలో ఒక సంస్థ ఉంది.
ఏఆర్ఈ సంస్థ అంటే అది భగవత్ జ్ఞానంతో ఆయన ఏం చేసేవాడంటే ఒక ట్రాన్స్లోకి పోయి ఆయన ఏం చేసేవాడంటే ఎవరికన్నా సమస్యలు ఉంటే చెప్పేది, నువ్వు పలానా మందు తీసుకో తగ్గిపోతుంది. ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ విదేశీయుడు అమెరికా అతను, ఏఆర్ఈ అతను, ఎన్లైటికల్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆయన, ఎన్లైట్మెంట్కి సంబంధించిన గురువు ఆయన ఏం చేసేవాడంటే ధ్యానంలోకి పోయి చెప్పేవాడు. ఓసారి ఏం చేసిందంటే వాళ్ళు ఏమన్నా క్రిస్టియన్స్ మరో జన్మ ఉందని నమ్మరు. ఏమన్నాడు ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఒక మనిషికి చెప్పాడు, నువ్వు పూర్వజన్మలో ఈ తప్పు చేశావు, అందుకనే నువ్వు ఇది అనుభవిస్తున్నావు, కాబట్టి నువ్వు ఆ జన్మ యొక్క ఏదైతే కర్మ ఉందో అది అనుభవించాలన్నాడు. అతనికి తెలవదు, చెప్పింది కూడా. మంచి రికార్డ్ చేస్తారు, అతను చెప్పిన తర్వాత ఏం చేస్తారు, రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి చూస్తే పూర్వజన్మ గురించి మాట్లాడాడు. పూర్వజన్మలో నువ్వు తప్పు చేసినావు, ఈ తప్పు వలన నువ్వు ఇది అనుభవిస్తున్నావు, కాబట్టి ఇది అనుభవించాలని ఏదో చెప్పాడు. అరే పూర్వజన్మ గురించి నేను మాట్లాడినా, నాకు తెలియదు, ఇది ఆ క్రిస్టియానిటీలో లేదు, క్రైస్తవ మతంలో లేదు, రెండవ జన్మ ఉందని, జన్మల గురించి తెలియదు వాళ్ళకి. ఆయన వారం రోజులు బేచైన్గా తిరిగాడు రోడ్డు అమ్మట. ఏంది నేను చెప్పింది ఏంది, నేను బైబిల్ ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుంది, మరొక జన్మ లేదు, ఇదే జన్మలో మీరు క్రీస్తుని పట్టుకుంటే మీకు జన్మ ముక్తి అయిపోతుంది అని చెప్తుంది. మరి పునర్జన్మ గురించి చెప్తున్నాడు, ఇదేంది, నేను ఎట్లా చెప్పగలిగాను, నాకు ఎట్లా వచ్చింది ఇది అని చెప్పి వారం రోజులు రోడ్డు అమ్మడి తిరిగాడు. రోడ్డు అమ్మడి తిరిగి పిచ్చోడు అయిపోయింది. ఆ తర్వాత బైబిల్ని మళ్ళా చదివాడు, బాగా క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టాడు. ఎక్కడైనా ఉందా ఇది పూర్వజన్మల గురించి ఏమన్నా చెప్పబడిందా? ఒక వాక్యం దొరికింది ఆయన, నువ్వేదైతే నాటుతావో అదే ఫలిస్తుంది, నువ్వు నాటిందే అది మొక్కై ఫలిస్తుంది, నాటింది ఏదైతే ఉందో అదే మొక్క అవుతుంది. అంటే నువ్వు ఏదైతే పాపాలు చేసావో దాని ఫలితాన్ని అనుభవిస్తావు, ఇవాళ కాకపోయినా రేపైనా అనుభవించాలి. ఈ వాక్యం కొద్దిగా రిలేటెడ్ అయింది. అది ఏంటంటే పునర్జన్మ ఉంది అంటే నువ్వేదో పాపం చేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇది జన్మ పరంపరలో వచ్చేటువంటిది అనేది ఆయనకు బైబిల్లో ఆ వాక్యం దొరికింది. దొరికేటప్పటికి అప్పుడు సంతృప్తి పడ్డాడు, ఉంది ఒక ఆధారం మన దగ్గర కూడా క్రిస్టియానిటీలో కూడా ఉంది, బైబిల్లో కూడా ఉందని అప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఐషీ శర్మ దగ్గరకు పోయాడు. ఈయన ఐషీ శర్మ ఫకీర్ చంద్ మహారాజ్ యొక్క శిష్యుడు ఈశ్వర్ చంద్ర శర్మ అని, ఆయన ప్రొఫెసర్ యూనివర్సిటీలో. ఆయన దగ్గరకు పోయి అప్పుడు ఈ ఫకీర్ చంద్ మహారాజ్ యొక్క సత్సంగాలు విని ఈయన దగ్గరకు వచ్చాడు. ఫకీర్ చంద్ మహారాజ్ దగ్గర వచ్చి అప్పుడు ప్రతి సంవత్సరం రావాలా, ఈయన సత్సంగాలు వినాలా, ఆయన కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అయితే ఇట్లా జన్మ తీసుకున్నందుకు ఈ జన్మను మనం సాఫల్యం చేసుకోవాలి, సఫలత చేసుకోవాలి. ఊరకనే మాటలు చెప్పిపోతే ఏం లాభమయ్యా? ఎవరైనా పుస్తక జ్ఞానంతో ఏం సాధిస్తాం చెప్పండి? అనుభవం లేనిది ఏం చేస్తాము? అనుభవం లేనిది ఏమీ కాదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది వాళ్ళకి అనుభవం అయితేనే నాతో మాట్లాడతారు, లేకపోతే ఎందుకు మాట్లాడతారు? ఏదన్నా ఒక అనుభవం అయితేనే, వాళ్ళకి ఇంటర్నల్గా టచ్ అయితేనే నాతో మాట్లాడతారు, లేకపోతే ఎవరు మాట్లాడరు. ఎన్నో అనుభవాలు అవుతూ ఉన్నాయి, ఎంతోమందికి లాభం కలుగుతుంది. ఆ అనుభవాలు అయినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈయన శక్తివంతుడా శక్తిహీనుడా ఏంది అనేది. అయితే ధ్యానంతో శక్తి వస్తుంది కానీ మాటలతో శక్తి రాదు. ఎవరి జ్ఞానాన్ని ఎవరు ఆపలేరు. ఎవరినో ద్వేషించినంత మాత్రాన ఇళ్లలో జ్ఞానం పోదు. ఈ జ్ఞానం సాధించుకుంది ఎప్పుడూ కిందికి రాదు, ఎప్పుడు దీని స్థాయి పైన వైపే ఉంటుంది. ఇంకా పైకే పోవటంగే కానీ కిందికి రారు. ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం యొక్క శక్తి అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా అనుకోగానే వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది నాకు. మా సీన్ చెప్తుంటాడు, మహారాజ్ ఇప్పుడే అనుకున్నా మీరు ఫోన్ చేశారు. మొన్న ఆయన కూడా అంటున్నాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఫోటోగ్రాఫర్, మహారాజ్ మీకు ఫోన్ చేద్దామనుకున్నా మీరే ఫోన్ చేశారు మహారాజ్ అంటే, నేను అన్నా అయ్యా ఇట్లాంటి చాలామంది జరుగుతాయి, దీంట్లో ఏం విచిత్రం లేదు, నా రేడియేషన్ పవర్ నాలో నుంచి తరంగాలు బయటకు వస్తాయి, మిమ్మల్ని కదిలిస్తాయి, మీరు మాట్లాడతారు అంతే, అంతేగాని ఇక్కడ ఏం పెద్దగా ఇదేం లేదు అని చెప్తుంటారు.
అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పౌరులుగా మారాలి, నిజమైన సత్సంగీయులుగా మారాలి. నేను వచ్చింది అందుకే ఇక్కడికి. మేము అక్కడ ఆశ్రమాన్ని కూడా ఇడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే మేము కొన్ని విత్తనాలు చల్లుతున్నాం. ఈ విత్తనాలు రేపు పుష్పించి ఫలించాల. ఊరకనే కాదు ఇక్కడ వస్తున్నాము అని అంటే ఏదో సత్సంగం చేసేసి ఏదో తినేసి పోవటానికి కాదు ఇక్కడికి వచ్చేది. నేను కొంతమందినైనా సరే రాధాస్వామి సత్సంగంలో గొప్ప సత్సంగీయులుగా ఇక్కడ మార్చాలనేదే నా లక్ష్యం. ఇక్కడ నా సంకల్పం అదే ఉంది. కనీసం మహారాజ్ అంటుండే, ఆనందరావు మహారాజ్ చెప్పేది, కనీసం 10 మందినన్నా మార్చవా నీ జీవితం ధన్యం అంటుండ. గురువుగా ఒక 10 మందిని మార్చినా కానీ అది గొప్ప జీవనమే అంటుండ. నీ అంతటి నువ్వు గొప్పవాడివి కావటం కాదు, నీ అంతటి నువ్వు అనుభవించడం కాదు, ఆధ్యాత్మిక చింతనలో పై స్థాయిలోకి పోయి నీ ఆనందాన్ని నువ్వు అనుభవించడం కాదు, 10 మందికి ఆ అనుభవాన్ని పంచాలి. మేము ఎందుకు సాయంత్రం మిమ్మల్ని ఏమంటాం, మీరు మాట్లాడాలి అనుకుంటే నైట్లో మాట్లాడండి అనేది. ఎందుకంటే అప్పుడే నేను ధ్యానం చేసి ఉంటా, దగ్గర 2 గంటలు ధ్యానం ఉంటుంది అది సాయంత్రం. ఆ ధ్యానం చేసిన తర్వాత కొద్దిగా టిఫిన్ లాగా తినేసి 7:30 నుంచి 9 గంటల దాకా మీతో మాట్లాడతా. కారణం ఏంది అని అంటే ఆ టైమే ఎందుకు ఇచ్చానంటే మీకు ఆ వేవ్స్ పనిచేస్తూ ఉంటాయి. నాలో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ తరంగాలు ఏవైతే ఉంటాయో అవి విశ్వవ్యాప్తమై ఉంటాయి. మీరు కోరుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తీరుస్తాయి. ఇది సైంటిఫిక్గా చెప్పేది. ఇదేంది అశాస్త్రీయం కాదు, శాస్త్రీయమే. ప్రతి మనిషిలోంచి కొన్ని తరంగాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఆరా అంటారు దాన్ని, ఆరా. ఈ ఆరాతోటి ఎంతో దూరం వ్యాపించి ఉంటుండే. మా వెంకన్న చెప్తాడు, ముకుందరెడ్డి మహారాజ్కి ఒక వెంకన్న అనే అతను ఒక శిష్యుడు అంట. ఆయనతోటి వెంకన్నతోటి అన్నాడంట, వెంకన్న చూడు ఈ వెంకన్న ఆ వెంకన్న అన్నాడు. ఏమన్నా అంటే, ఇగో ముకుందరెడ్డి మహారాజు నువ్వు 1 కిలోమీటర్ల అవతల నుంచి నువ్వు ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఆయన పవర్ ఏమనుకుంటున్నావు అని అన్నాడు. ఏమేంకన్నా అవునా, ఏందనుకుంటున్నావు అదే పవర్. ఆయన మన ఎవరో కాదు, ఆయన జీవితాంతం మొత్తం ఆధ్యాత్మికంగా అంకితం చేస్తుంది. ఆయన ఎప్పుడు నన్ను ఐషీ శర్మ దగ్గర తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తాడు. కొన్ని రోజులు ఇద్దరి మధ్యన మాట బంద్ అయింది ఓ విషయం. అయితే నేను పోయి ఇట్లా ముకుందరెడ్డి మహారాజ్తో నేను ఇట్లా తీసుకున్నా అని చెప్పిన. చెప్తే ఇక అడుగు ఇప్పుడే పోదాం పా అన్నాడు. 3 గంటలు మాట్లాడింది బయట పంపించారు. 3 గంటలు మాట్లాడి సినిమా సైడు పొలం దగ్గర ఒక పెద్ద దాబా ఉండే. ఆ రోజు అన్నాడు, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఏమన్నా తినిపిరా నాకు మంచి కడి అంటే కడితో చేసిన సాంబార్తో తినిపించాయి. ఎప్పుడు వచ్చినా 1 కిలోమీటర్ నుంచి దండం పెట్టుకోవాలి. మరి ఏమనుకుంటున్నావు, ఇట్లా ఉంటుంది శక్తి. ఎట్లా ఉంటుంది గురువు శక్తి చూడండి. మేము ఇక్కడ ధ్యానం చేస్తే ఎక్కడో అమెరికాలో, ఇక్కడ కాదు అమెరికాలో వాళ్ళకి దర్శనం అవుతుంది. నాకు తెలియదు వాళ్ళకి ఆ దర్శనం అయింది, వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు. ఒక ఇంగ్లాండ్లో ఒక అమ్మాయికి ఇట్లనే ఆమెను ఎవడో సతాయిస్తూ ఉన్నాడు ఇండియన్ ఆఫీసులో. ఆమె ఫోన్ చేసింది, మహారాజు నా పరిస్థితి ఇట్లా ఉందని. ఏం కాదు అమ్మ చూద్దాంలే అని ఆశీర్వాదం ఇచ్చా. వారం రోజులకు వాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. వాడు అక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆమెను సతాయించాడు కాబట్టి నాకు చెప్పింది, సరే అమ్మ ఆశీర్వాదం నీకు అన్నాను, నువ్వేం రాజీనామా చేసి పోకు, అక్కడనే పని చేయి అని చెప్పిన. ఒక డాక్టర్ అమ్మ బిడ్డ, ఆమె డాక్టర్ అరుణ అని సికింద్రాబాద్లో ఉంటున్నా ఆమె బిడ్డ. అంటే ఇక్కడ ఏందంటే ఎవరైనా సరే వాళ్ళ ఆర్తితోటి చెప్తున్నప్పుడు, వాళ్ళ బాధ చెప్తున్నప్పుడు వాళ్ళకి సహాయం అవుతుంది, అందుతుంది. అంటే ఈ తరంగాలు ఏవైతే ఉంటాయో ఇవి విశ్వవ్యాప్తంగా మొత్తం యూనివర్స్ అంతా నిండిపోయి ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఇక్కడ ధ్యానం చేస్తే గింతే కదా, ఈ ఏరియాకి కాదు. చాలా దూరం, చాలా యూనివర్స్లో చాలా దూరం ఇది వ్యాపించి ఉంటాయి. కాబట్టి ఎక్కడో అమెరికాలో దర్శనం కావటం అంటే ఎట్లా జరుగుతుంది? నేనైతే ఇక్కడనే ఉన్నాను కదా. ఒక ఆయనకి ఎవరికో నేను కాశీలో కనపడ్డాను అంటాడు. మీరంతా కూడా కాషాయ దుస్తులు ధరించారు మహారాజ్, నమస్కారం అని అంటే మహారాజ్ అని పిలిచిండంట. ఆయన పిలిచి నేను వెనక తిరిగి ఇట్లా చూసినానంట, అట్లనే చూసేసి వెళ్ళిపోయానంట. మహారాజ్ మీరు పిలిస్తే కూడా పలకలేదు, మేము అప్పుడు బొంబాయిలో ఉంటే ఫోన్ చేసి మహారాజ్ మీరు ఎక్కడున్నారు? అరే మేము బొంబాయిలో ఉన్నాం, మా అబ్బాయి దగ్గర ఉన్నాం. లేదు మహారాజ్ ఇప్పుడు కాశీలో చూసినాం, నీకు కాశీలో చూసినాం అంటారు. ఇది ఎట్లా సాధ్యమైంది? నేను పోలేదు, నేను ఎక్కడ బొంబాయి పోలేదు, నేను బొంబాయిలో మా అబ్బాయి దగ్గర ఉన్నా, ఇక్కడ ఏమన్నా మన దీంట్లో షాద్నగర్లోనే మా ఇంట్లో ఉంటా. వీళ్ళు చెప్తారు నువ్వు అమెరికాలో కనపడ్డావు మహారాజ్, ఆశీర్వాదం ఇచ్చారు వీళ్ళకి అక్కడ కనపడ్డా అని.
కొంతమంది మద్రాసులో కనపడ్డా అని. అది అంతా ఇక దైవలీల. దీనికి సైంటిఫిక్ వ్యాఖ్యానం ఏం లేదు. దీనికి అతీతమైనటువంటి స్థితి ఇది. ఈ అనుభవాలు నేనేది ఏ గురువైనా సరే అనుభవం లేకుండా చెప్తే లాభం లేదయ్యా. అనుభవాలు ఉండాలా, వ్యక్తిగత అనుభవాలు ఉండాలి. ఎవరో చెప్పి చదువుకుంటా ఇది ఆ మహారాజు అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు. అరే నీ అనుభవం ఏంది? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నీ అనుభవం లేనిది నువ్వు ఎంత చెప్తే ఎవడు వింటాడు? నీలో సత్తా ఉండాలి కదా, నీలో సాధనా బలం ఉండాలి కదా. సాధనా బలం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది, లేకపోతే ఎట్లయితుంది? సాధ్యం కాదు. కాబట్టి చూడండి, మేము అంత దూరం నుంచి ఇక్కడ 170 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ మేము సత్సంగం చేస్తున్నామనంటే ఈ యొక్క సత్సంగం యొక్క ఫలితం మీ అందరికీ అందాలనే మా ఉద్దేశం. అనుసరించండి, చెప్పేది ఆచరించండి, అనుసరించండి, అనుభవించండి. నేనేం చెప్తున్నా, మహారాజ్ దగ్గరికి వస్తే మీరు చక్కగా విని వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితం. ఆచరణ లేనిది ఏం లాభం? నేను చెప్తా, అయ్యా పొద్దున్నే లేచి ఒక 15 నిమిషాలు రాధాస్వామి చెప్పండి అయ్యా అని చెప్తా. మీరు చెప్పి చూడండి, ఒక నెల రోజులు చెప్పి చూడండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. రోజు రాత్రి పడుకోబోయేటప్పుడు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రాధాస్వామి చెప్పి పడుకోండి. మీకు పిచ్చి కళలు ఏమన్నా వచ్చేటివి ఉంటే అవి బంద్ అయిపోతాయి, కళలు బంద్ అయిపోతాయి. ఇంకో విషయం చెప్తున్నా అయ్యా, ఈ గృహిణులకు కూడా నేను ఒక విషయం చెప్తా ఎప్పుడు. అమ్మ మీరు వంట చేసేటప్పుడు రాధాస్వామి చెప్పి వంట చేయండి అమ్మ. మీరు వంట చేస్తున్నంతసేపు కూడా రాధాస్వామి చెప్తూనే మీరు వంట చేయండి. చేస్తే అది ప్రసాదం అయిపోతుంది, మీ కుటుంబం శాంతియుతంగా ఉంటుంది. ఇవన్నీ ప్రాక్టికల్, ఏదో ఊరకనే వచ్చేసి ఏదో కథలు చెప్పేటి కాదు. ఇవి మీరు అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు మీరు అనుభవిస్తారు దాని యొక్క ఫలితాన్ని అనుభవించండి. లాభం ఎందుకయ్యా? సత్సంగం చేసి ఏం లాభం ఇక్కడ? మేము ఏం లాభం? ఆ అనుభవం రావాలనే నేను అంటున్నా. మీ బాధలు అందరికీ ఉంటాయి, పెద్ద కోటీశ్వరుడి నుంచి అతి బీదవాడి కాడికి వెళ్ళి అందరికీ ఉంటాయి బాధలు లేనివాడు ఎవడు లేడు. ఈ బాధలు ఒక మాయా అని తెలుసుకోవడానికి సాధన అవసరం. ఏమంటున్నా, ఈ బాధలన్నీ కేవలం ఇల్యూజన్, దీస్ ఆర్ డ్రీమ్స్, నథింగ్ బట్ దాట్. ఆ సాక్షిభావంతో నువ్వు చూస్తే ఈ బాధలు మనకేం పెద్దగా బాధించవు. సాక్షిభావం అంటే నేను చూస్తున్నా, ఆ నొప్పిని కూడా నేను చూస్తున్నా, అంటున్నావా? ఆ నొప్పిని కూడా నేను చూస్తున్నా, ఆ యొక్క లోపల వచ్చే ఆలోచనలు కూడా నేను చూస్తున్నా. చూసేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది, అక్కడ జరిగేది ఒకటి ఉంది. ఎప్పుడైతే సాక్షిగా మారుతావో నువ్వు, ఎప్పుడైతే అది చూడగలుగుతావో, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి మైండ్లో, వస్తున్నాయా ఏంటి రాండి చూస్తా నేను, చూడండి. కొద్దిసేపు చూసేటప్పటికి అవి డిజపియర్ అయిపోతాయి, మాయమైపోతాయి. కారణం ఏంది అని అంటే ఇక్కడ దాన్ని మనం సాక్షి సాధన అంటుందండి. సాక్షిగా ఉండి నువ్వు గమనిస్తూ ఉంటే నీకు అన్నీ కూడా ఇల్యూజన్, ఈ ప్రపంచమే మాయగా కనిపిస్తుంది. సాధన చేసే కొద్దీ, పైకి పోయే కొద్దీ, ఇప్పుడు చూడండి, సాధన చేసి చాలా పైకి వెళ్ళిపోయిన తర్వాత అంతా అసలు ఏమి ఉండదు, ఈ యొక్క ప్రపంచం అసలు ఏమీ కనపడదు, నిల్లు. ఇప్పుడు ఫ్లైట్లో పోతుంటాం, అదేంది ఇప్పుడు అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కనపడతా ఉంటాయి, ఇళ్ళు గుట్టలు అన్నీ కనపడతాయి. అది బాగా పైకి పోయే కొద్దీ అన్నీ ఏమైపోతాయి, డిజపియర్ అయిపోతూ ఉంటాయి, కనపడకుండా పోతూ ఉంటాయి. ఇంకా పైకి పోయేటప్పటికి అసలు మేఘాలు కూడా కనపడకుండా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ కారణం ఏంది? పైకి పోయే కొద్దీ అసలు ఏమీ లేదు, శూన్యమే, ఏమీ లేనటువంటి స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళటమే మోక్ష సాధనకు మార్గం. కాబట్టి బాగా ఆలోచించండి. నేను చెప్పేది ఏదో ఊరకనే వచ్చి చెప్పిపోవటం కాదు మేము అనేది, మిమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకుపోవాలనేదే నా ఉద్దేశం. ఒక 10 మంది దొరికినా చాలు నాకు, ఒక 10 మంది గట్టి శిష్యులు, సాధన చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, నామదానం తీసుకొని బాగా ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళ కోసమే నేను వచ్చేది ఇక్కడికి. చెయ్యాలి, అట్లాంటి వాళ్ళని తయారు చేయాలి. మమ్మల్ని ఎట్లయితే ఆనందరావు మహారాజ్ తయారు చేశాడో మిమ్మల్ని మేము తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యం ఇక్కడ. నేను అంత దూరం నుంచి మిమ్మల్ని ఏం ఆశించి రావటంలో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నా. ఇక్కడ ఏది చేసినా కానీ మేము కొంత సహాయం చేస్తూ ఉన్నాం. కారణం ఏంది అని అంటే
ఈ యొక్క సంస్థను బాగా చేయాలి. ఇక్కడ ఒక 10 మంది అన్నా గట్టిగా నిలబడేటువంటి సత్సంగీలు తయారు కావాలా, ధ్యానం చేసేవాళ్ళు కావాలా, లోపల అనుభవించేవాళ్ళు కావాలా, ఆనందించేవాళ్ళు కావాలని నా అభిప్రాయం, నా ఆశీర్వాదం, నా యొక్క లక్ష్యము, సంకల్పము అదే. ఎంత టైం? 40 minutes. కాబట్టి సత్సంగీలారా, నేను ఇక్కడికి వస్తున్నందుకు, మీరు నా పట్ల చూపుతున్నటువంటి ఆదరణకు మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇంకోటి, ఇప్పుడు నాకు విదేశీ శిష్యులు కూడా ఉన్నారు, ఇక్కడ వాళ్ళే కాదు. ఈరోజు భోజనం ఏర్పాటు పాండురంగారావు అని ఒక ఈఎస్ఐలో అమెరికాలో ఉండేటువంటి శిష్యుడు నాకు. అతను వర్జీనియా స్టేట్లో పనిచేస్తాడు. 30 సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీ పెట్టుకొని నడిపిస్తున్నాడు, బాగా ఉన్నాడు. నా శిష్యుడు ఆయన. ఇంకా మా సంజయ్ రెడ్డి ఉన్నాడు, మా సంజయ్ రెడ్డి, ఏం పేరు అయింది, రుక్మారెడ్డి గారి అబ్బాయి సంజయ్. వీళ్ళిద్దరూ పంపిన డబ్బులతోటి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు పంపుతూ ఉంటారు అప్పుడప్పుడు. పాండురంగారావు పంపుతాడు, తర్వాత రుక్మారెడ్డి గారి అబ్బాయి సంజయ్ పంపుతూ ఉంటారు. వీళ్ళు నాకు అనుంగ భక్తులు, చాలా దగ్గర వాళ్ళు. ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే నాకు చెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ తేప మీకు భోజనం ఏర్పాటు చేయటం, మహాప్రసాదం ఏదైతే ఉందో అది ఎన్ పాండురంగారావు, ఒక ఆయన వర్జీనియా స్టేట్లో ఉండే అతను. ఆయన తర్వాత అదే వర్జీనియా యూనివర్సిటీలో చదువుతున్న రుక్మారెడ్డి గారి అబ్బాయి సంజయ్ రెడ్డి, వీళ్ళిద్దరి యొక్క తోడ్పాటుతోటి ఇది ఏర్పాటు చేసినాం. కాబట్టి విదేశీయుల్లో కూడా మాకు శిష్యులు ఉన్నారు, అది కూడా గమనించండి. ఇక్కడ చిన్న గ్రామంలోకి వచ్చి మేము చేస్తున్నాం, ఇది కూడా గమనించండి. ఇంటికి అనేకమైన రీసెర్చ్ ఫెలోస్ వస్తారు, చాలా బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, ఆశీర్వాదం తీసుకొని పోతుంటారు. కారణం ఏంది? వాళ్ళకి ఏదో ఫలితం వస్తుంది కాబట్టి నా దగ్గరకు వస్తారు. కాబట్టి ఆ ఫలితం మీకు రావాలి, మీ దగ్గరకు వస్తున్నా నేను, నా దగ్గరికి రావట్లా వాళ్ళు. ఇప్పుడు పాండురంగారావు వాడు అమెరికా నుంచి వస్తే నా దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొని పోతాడు. కారణం ఏంది? మా మీద ఉండే అటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసం, ఇవన్నీ వాళ్ళ జీవితాలని మారుస్తున్నాయి. వాడు చెప్తాడు, నేను ఎప్పుడో చెప్పిన పాఠాలు వానికి ఇప్పుడు కూడా ఇంకా గుర్తున్నాయి, నా జీవితంలో ఎప్పుడూ పనిచేస్తాయి అంటాడు. కారణం అంత అద్భుతంగా, అంత లోపలికి తీసుకోగలిగారు వాళ్ళు. మేము ఇచ్చేదాన్ని తీసుకోగలగాలి కదా, తీసుకోగలగాలి. తీసుకున్నప్పుడు ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి సత్సంగీయులారా, మీ అందరికీ కూడా ఆ పరాతత్పరుడు, ఆ భగవంతుడు, ఆ గురువు గారు, ఇవాళ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి ముకుందరెడ్డి మహారాజ్ గారు, మాకు నామదానం ఇచ్చి నన్ను ప్రయోజకుడిని చేసినటువంటి ఆనంద గురుదేవులు, వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్సులు, సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తూ ఈ సత్సంగం ముగిస్తున్నాను. అందరికీ రాధాస్వామి, 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 రాధాస్వామి.